గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్లాస్టిక్ సర్జరీ గురించి మాట్లాడినప్పుడు సో యూజువల్లీ ఇట్స్ సూపర్ స్పెషాలిటీ సర్జరీ అని అంటూ ఉంటారు. సర్జన్ లాగా మీరు ఉన్నారు కదా, ఇన్ని ఇయర్స్ నుండి సర్వ్ చేస్తున్నారు. సో బేసిక్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫేసెస్ కోసము లేదంటే ఆ సెల్ఫీస్లో ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు లూజ్ అవ్వడం వల్ల వాళ్ళకి తెలిసి వచ్చి రైనోప్లాస్టీ చేసుకోవడం కానీ ఇవన్నీ చాలా కామన్ అయిపోతూ ఉన్నాయి కదా. బట్ యూజువలీ ప్లాస్టిక్ సర్జరీ కానీ లేదంటే కాస్మెటిక్ సర్జరీ కానీ ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు లేదంటే బర్న్స్ అయినప్పుడు అలాంటి వాటిని స్కిన్ ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు కదా. వైజ్ ఇట్ అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎక్కువ మంది సో ఇలా పర్పస్ఫుల్గా వచ్చే వాళ్ళు ఉంటారా, లేదంటే తప్పనిసరిగా వచ్చి అంటే వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారంటారు? సో యూజువల్గా 2 kinds ప్లాస్టిక్ సర్జరీలో రీకన్స్ట్రక్టివ్ అంటాము, మీరు అడిగినట్టు ట్రామా, అది కాకుండా కాస్మెటిక్. 2 different సెక్టార్స్, సేమ్ ఫీల్డ్. ట్రామా వాటిలో ఏంటంటే ఫేషియల్ ఫ్రాక్చర్స్, ఇంజురీ ఏదైనా అయినా, లింబ్ ఇంజరీ, నర్వ్ ఇంజరీ, వాస్కులర్ ఇంజరీ, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సర్జరీ ట్రీట్ చేస్తారు. చాలా మందికి తెలియకపోవచ్చు, మైక్రోవాస్కులర్ సర్జరీ అన్నది ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ వేర్ చిన్న చిన్న నర్వ్స్, వెజల్స్ ఎనస్టమోస్ చేయడం అట్లాంటివి కూడా చేస్తాం. సో ఫింగర్స్ కట్ అయిన తర్వాత జోడించడం అంటారు, ఆ సర్జరీ కూడా ప్లాస్టిక్ సర్జన్సే చేస్తాం. సో అదొక కాకుండా ఇంకొకటి రీకన్స్ట్రక్టివ్ అంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి అట్లాంటివి ట్యూమర్స్ తీసేసినప్పుడు దాన్ని రీకన్స్ట్రక్ట్ ఎలా చేయాలి అన్నది కూడా మా బ్రాంచ్. సో ఇవన్నీ కాకుండా మోస్ట్ పాపులర్ అయిపోయింది కాస్మెటిక్ సర్జరీ. ఇందులో ఇవన్నీ చేస్తాం కూడా, ఇవన్నీ ఒక పార్ట్ ఆఫ్ ద సర్జరీ. ద అదర్ పార్ట్ ఇస్ కాస్మెటిక్ సర్జరీ. సో 2 రకాల పేషెంట్స్ వస్తారు. ఫంక్షనల్ నీడ్స్, ఇలా ట్రామా అయిన వాళ్ళు, రీకన్స్ట్రక్షన్ కావాల్సిన వాళ్ళు కూడా వస్తారు. మోస్ట్ కామన్గా బ్రెస్ట్ సర్జరీ, ఈ క్యాన్సర్ తర్వాత రీకన్స్ట్రక్షన్ అవి కూడా చేస్తాం. సో అట్లాంటిది ఒక ఆస్పెక్ట్ అయితే ప్యూర్లీ కాస్మెటిక్ అంటే అందం కోసమే చేర్చుకునే వాళ్ళది కూడా వస్తారు. సో 2 రకాల పేషెంట్స్ని డీల్ చేస్తాం. రైట్. బట్ ఇవన్నీ కూడా చాలా మంది ఒక మిడిల్ క్లాస్ కాకుండా కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు, రిచ్ పీపుల్ మాత్రమే చేసుకుంటారు చాలా మంది అని అంటారు. కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీ ప్రెషర్ వల్ల కూడా చాలా మంది చేసుకుంటున్నారు. ఎవరైతే కెమెరా ముందు ఉండాలనుకున్న వాళ్ళు చాలా మంది చేసుకుంటున్నారు. బట్ నేమ్స్ మెన్షన్ చేస్తే కొంతమంది ఓపెన్గా ఒప్పుకున్నారు. లైక్ శృతి హాసన్ గారు, అవును నేను రైనోప్లాస్టీ చేయించుకున్నాను, చాలా పబ్లిక్గా ఒప్పుకున్నారు ఆవిడ. అలాగే సమాంతా మాట్లాడుకున్నా కూడా ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, కలర్ కాంప్లెక్షన్ ఇష్యూస్ కానీ అంటే స్టార్టింగ్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది మనము డిఫరెన్షియేట్ చేసి చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది కదా. సో దీంట్లో కలర్ కూడా మనం ఏమైనా కరెక్షన్ చేసుకోవచ్చా? సో నార్మల్గా ఈ అఫోర్డబిలిటీకి వస్తే ఈ మధ్య కాలంలో ఇంతకుముందు ఇది ఉండేది, ఓన్లీ చాలా అఫోర్డబిలిటీ, దీనికి ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి, హై సొసైటీ పీపులే చేసుకోగలరు ఆర్ ఇండస్ట్రీ వాళ్ళే చేయించుకుంటారు అని. ఇప్పుడు అట్లా ఏం లేదు. అండ్ ఇట్ హ్యాస్ బీన్ లైక్ దట్. బట్ ఇప్పుడు అవేర్నెస్ పెరిగి ఎక్కువ మంది పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. దెర్ ఆర్ మెనీ నార్మల్ వర్కింగ్ క్లాస్ పీపుల్ హూ వాంట్ టు లుక్ బ్యూటిఫుల్ ఆర్ వాళ్ళ బాడీలో కాంటూరింగ్ ప్రొసీజర్స్ కానీ, టోనింగ్ ప్రొసీజర్స్ కానీ టు లుక్ బెటర్ అనేది చేయించుకోవడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. అండ్ ఇట్స్ అఫోర్డబుల్. అది క్లియర్ చేసిన తర్వాత ఇండస్ట్రీ ప్రెషర్ వల్ల చాలా మంది చేయించుకొని ఉంటారు. ఎందుకంటే స్క్రీన్ ప్రెజెన్స్లో చాలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా మనకి చాలా మ్యాగ్నిఫై అది కనిపిస్తాయి. ఎస్పెషలీ ఫేస్లో when they are on the screen, అది కెరియర్ కదా వాళ్ళకి, అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ప్రెజెంటేషన్. సో ఐ టేక్ ఇట్ దట్ వే. వాళ్ళ కెరియర్కి కావాల్సినట్టు ప్రొసీజర్స్ చేయించుకుంటున్నారు, విచ్ ఈస్ ఇంక్రీజింగ్ దేర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ కెరియర్ బెనిఫిట్ కూడా వస్తున్నప్పుడు వై నాట్. దీస్ ఆర్ ఆల్ వెరీ అప్రూవ్డ్ ప్రొసీజర్స్. హీరోయిన్సే కాదు, నార్మల్ పీపుల్ కూడా చేయించుకోవచ్చు. బట్ అంతట్లోకి నేను చెప్పేది ఏంటంటే డాక్టర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఒక బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే వాట్ ఎవర్ ప్రొసీజర్ దే ఆర్ అడ్వైజింగ్ అండ్ దే ఆర్ అటెంప్టింగ్ అవన్నీ అప్రూవ్డ్ ప్రొసీజర్స్ అండ్ దే హ్యావ్ బీన్ ట్రైన్డ్ ఇన్ దట్. సో అలాంటప్పుడు ఎవరైనా చేయించుకోవచ్చు అండ్ దే ఆర్ కంప్లీట్లీ సేఫ్. ఓకే. సో లిప్స్ కూడా చాలా మందివి లిటరలీ అంటే తెలిసిపోతుంది కదా, అది కొంచెం మళ్ళీ ఆ ఎఫెక్ట్ తగ్గినప్పుడు లిప్స్ చిన్నగా అయిపోవడము, లేదంటే ఇంత లావుగా వాచినట్టుగా, అంటే ఇట్స్ నాట్ నార్మల్, అంటే తెలిసిపోతుంది, అంత న్యాచురల్గా అనిపించదు కదా. బట్ వై ఆర్ పీపుల్ మోర్ going for so you can't say anything as normal and abnormal in this field. ఇప్పుడు ఆ పర్టికులర్ కైండ్ ఆఫ్ సైజ్, షేప్ ఆఫ్ ద లిప్స్ నాకు నచ్చితే then it's normal for me. సో ఒకవేళ ఒక క్లయింట్ నాకు, ఆ పేషెంట్ అడిగారు నాకు ఇట్లా కావాలి లిప్స్ అంటే, కొన్ని మేము చదువుకున్నప్పుడు మన ఫేస్ ప్రపోర్షన్స్ని బట్టి అప్పర్ లిప్ ఇంత ఉంటే దానికి లోవర్ లిప్ ఇంత ఉండాలి, అట్లాంటివి కొన్ని థర్డ్స్ ఆఫ్ ద ఫేస్ అని చెప్పి అట్లా చదువుకుంటాం. అవన్నీ ఏంటంటే ఈస్థెటికల్లీ బ్యూటిఫుల్ ఫేస్ ఇలా ఉండాలి అని.
సో ఆల్ సెడ్ అండ్ డన్ మళ్ళీ అది పర్సనల్ చాయిస్, మనకి ఎలా నచ్చింది అని చెప్పి. ఇఫ్ అ పేషెంట్ నోస్ నాకు ఇట్లా లిప్స్ ఉంటే నాకు బాగుంటుందనో, ఆర్ వాళ్ళ పిక్చర్ అలా ఉంటే నచ్చుతుందో వాళ్ళు తీసుకుంటారు. సో ఇట్స్ నార్మల్ ఫర్ దెమ్, మనం అది అబ్నార్మల్ అని కామెంట్ చేయలేం. తర్వాత ఇది ఎలా తగ్గిపోతుంది అంటే, ఇవి ఫిల్లర్స్ అంటారు నార్మల్గా. లిప్ ఫిల్లర్స్ వ్యాలిడిటీ కొన్ని రోజులు ఉంటుంది మన బాడీలో, తర్వాత అది అబ్జార్బ్ అయిపోతుంది. సో మళ్ళీ అది రిపీట్ చేయించుకోవాల్సి వస్తుంది. మీరు చెప్పే పార్ట్ ఏంటంటే అది అబ్జార్బ్ అయ్యే టైంలో అది తిన్నగా కనిపించవచ్చు, మళ్ళీ రిపీట్ చేయించుకోవాలి. అలాగే ఫిల్లర్స్ కాకుండా ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని కూడా ఇవ్వచ్చు లిప్స్కి. అది ఏంటంటే ఒక్కసారి ఫ్యాట్ మన బాడీలో ఇంజెక్ట్ చేసిన తర్వాత స్టెబిలైజ్ అయితే ఇట్ స్టేస్ ఫర్ ఎవర్. ఓకే ఓకే. సో 2 different procedures. సో ఏజ్తో పాటు కూడా మళ్ళీ ఏం చేంజెస్ అవ్వవా? యూజువల్లీ అట్లా ఉండదు. ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఫ్యాట్లో ఎలా అవుతాయో అలా అవుతాయి, కానీ లిప్స్లో ఫ్యాట్ అంత ఇది ఉండదు. ఓకే ఓకే. సో రైనోప్లాస్టీ గురించి మాట్లాడినా, లేదంటే మీరు అన్నట్టుగా ఫిల్లర్స్ గురించి మాట్లాడినా, అంటే ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు మ్యామ్ ఫిల్లర్స్? ఫిల్లర్స్లో మోస్ట్ కామన్గా మనం వాడేది హైల్యూరానిక్ యాసిడ్ ఫిల్లర్స్ అంటాము. దాంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దాని థిక్నెస్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది. మోస్ట్ కామన్గా అండర్ ఐస్కి, ఈ మాలా ప్రామినెన్స్కి, నోస్కి ఇస్తాం, ఈ గ్రూవ్స్కి ఇస్తాం, నేసోలేబియల్ ఫోల్డ్స్కి, లిప్స్కి, చిన్కి, జాలైన్ కాంటూరింగ్, అలా వాట్ ఎవర్ టెంపుల్ ఏరియాస్ అన్నీ ఇస్తాము. ఫిల్లర్స్ ఏంటంటే ఎక్కడైతే వాల్యూమ్ లాస్ ఉంటుందో అక్కడ ఇంక్రీజ్ చేయడానికి ఫిల్లర్స్ వాడతాం. ఫిల్లర్స్లో ఆర్టిఫిషియల్ ఫిల్లర్స్ అంటే హైల్యూరానిక్ యాసిడ్ వాటితో ఫిల్లర్స్, అలాగే మన బాడీ నుంచి తీసుకున్నది కూడా ఫిల్లర్ లాగా వాడుకోవచ్చు, అదే ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటాం. రైట్ రైట్. సో కంప్లీట్గా టాప్ టు బాటమ్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ ఆ చేంజ్ అయితే అవుతుంది కదా. ఓకే. సో నాట్ జస్ట్ అబౌట్ ఫేస్, సో ఓవరాల్గా బాడీ పార్ట్స్ గురించి మాట్లాడినా కూడా బ్రెస్ట్ సర్జరీ కానీ, అంటే టమ్మీ టకింగ్ కానీ, ఆర్ ఎల్స్ ఇంకా రైనోప్లాస్టీతో పాటు మనకి రైనోప్లాస్టీ విచ్ కమ్స్ అండర్ లైక్ నోస్ కదా, అండ్ మిగతాది కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి, వెజనోప్లాస్టీ కానీ, ఇవన్నీ కదా మ్యామ్. అంటే ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్లోకి వస్తున్నాయి, లేదంటే ఎన్ని ఇయర్స్ నుండి ఇవి లోపల ఉండి కొంతమంది బయటకు చెప్పుకోరు కదా చేసుకున్నా కూడా? సో నోస్ ఫేస్లో చేంజెస్ అవన్నీ చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాయేమో, బట్ సడన్గా పోస్ట్ కోవిడ్ చాలా సర్జ్ ఉంది. అంటే దెర్ ఇస్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ కాస్మెటిక్ సర్జరీస్. ఎందుకు అనిపిస్తుంది అంటే డ్యూరింగ్ కోవిడ్ టైం చాలామంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్ వాళ్ళ ఫేస్ని రిపీటెడ్గా చూడడం వల్ల, ఆర్ ఇప్పుడు అవేర్నెస్ బికాస్ ఆఫ్ ద మీడియా అవేర్నెస్, ఆర్ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఎక్కువ మెటీరియల్ అవైలబిలిటీ ఉండడం వల్ల ఈ ప్రొసీజర్స్ పాసిబుల్లే అండ్ సేఫ్ అని చాలా రీచ్ ఉంది పీపుల్కి. మనం అనుకుంటాం ఓన్లీ సిటీలో పీపుల్ చేయించుకుంటారని, అసలు ఇన్స్టా రీచ్ ఎంత దూరం ఉందంటే ఎంతో రూరల్ ప్లేసెస్ నుంచి కూడా మాకు పేషెంట్స్ వస్తున్నారు. సో దానివల్ల ఉండొచ్చు. ఏ కన్సర్న్స్తో వస్తారు ఎక్కువగా? ఆల్ కైండ్స్, స్కిన్ ఇష్యూస్ దగ్గర నుంచి, ఫేషియల్ ఫీచర్స్ చేంజింగ్ దగ్గర నుంచి, బ్రెస్ట్, టమ్మీ టక్స్, బాడీ కాంటూరింగ్, వాట్ నాట్ అన్నిటికీ వస్తారు. సో ఇట్లాంటిది ఈ మధ్య ఇంక్రీజ్ అయ్యింది బాగా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.